నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ షో. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కుంభమేళా సందడే కనిపిస్తోంది. కొద్ది కాలం క్రితమైంది రాముడి దర్శనం చేసుకుని ప్రయాగ వెళ్లేవారు కొంతమంది, ప్రయాగలో మునకలేసి రాముడిని దర్శించుకునేవారు మరికొందరు. ఈ క్రమంలో ఆనాటి ప్రాచీన రాముణ్ణే మరింత పాతగా, లేటెస్ట్ టెక్నాలజీతో మరింత కొత్తగా చూడాలని కోరుకునే వారికి కొదవలేదు. అలాంటి వారి అంచనాలు పూర్తి చేసేందుకా అన్నట్టుగా రామాయణం మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఇది యాక్షన్ మూవీ కాదు, యానిమేటెడ్ మూవీ. కానీ అది చూస్తే మాత్రం రాముడు మళ్లీ మన ముందు ప్రత్యక్షమైనట్టే ఉందన్న టాక్ వచ్చేసింది. ప్రేక్షకుల ముందుకు కొత్త రామాయణం. కుంభమేళా పుణ్యస్నానాల వేళ రాములోరి కథాగానం. థియేటర్లలో దుమ్ము రేపుతున్న యానిమేటెడ్ కథనం. భారతీయులకు రామాయణం తెలియంది కాదు. రామాయణంలో ఉన్న రసాలను ఆస్వాదించటం కొత్తేమీ కాదు. ఎందరెందరో కవులు, గ్రంథకర్తలు రామాయణాన్ని అనేక కోణాల్లో ఆవిష్కరించారు. ఒక్కొక్కరూ తమ మనోలోకంలో గూడుకట్టుకున్న రాముణ్ణి, ఆయన గాథను ఎంతో హృద్యంగా, మనోరంజకంగా ఆవిష్కరించారు. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా ఆ గాథ మాత్రం ఎప్పటికీ నూతనంగానే ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. ఇక రామాయణ, మహాభారత గాథలను బహుశా తెలుగువారు తెరకెక్కించినంత హృద్యంగా మరే సినిమా ఫీల్డ్ కూడా తెరకెక్కించలేదు అంటే అతిశయోక్తి కాదేమో. తెలుగువారు మాత్రమే కాదు, దాదాపు 4 దశాబ్దాల క్రితం రామానంద్ సాగర్ నేతృత్వంలో దూరదర్శన్లో ప్రసారమైన సీరియల్ వర్షన్ని కూడా ఆదరించని భారతీయుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. అందులో నటించిన రాముడు, సీతా పాత్రధారులు కూడా పాపులారిటీ సంపాదించుకుని రాజకీయాల్లోనూ రాణించారు. భారతీయులకు సీతారాములంటే అంతటి అభిమానం, అంతటి ప్రేమానురాగం. ఇలాంటి తరుణంలో తాజాగా మరో రామాయణం వచ్చింది. అదే రామాయణ ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా పేరుతో డిజిటల్గా ఆవిష్కృతమైన యానిమేటెడ్ సినిమా. ఈ రామాయణాన్ని యానిమేటెడ్ వెర్షన్లోనే తీసినప్పటికీ దీన్ని వర్ణించిన తీరులో, డబ్బింగ్ వెర్షన్లో, బిగ్ స్క్రీన్లో చూసినా ఎక్కడా రాజీపడని టెక్నికల్ క్వాలిటీస్ కారణంగా ఆద్యంతం ఎంతో ఆకట్టుకుంటోంది అంటున్నారు ప్రేక్షకులు. ప్రయాగలో కుంభమేళా జరుగుతున్న వేళ జనవరి 24నే ఇది థియేటర్లలో విడుదలైంది. అంతకుముందే డిజిటల్ ఫార్మాట్లో మిలియన్స్ కొద్దీ వ్యూవర్స్ దీని ట్రైలర్ చూసి ఖచ్చితంగా థియేటర్లలో చూడాలి అని తహతహలాడుతున్నారంట. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ యానిమేటెడ్ ఫిల్మ్కు సుదీర్ఘమైన చరిత్రే ఉంది. 1992లోనే ఈ యానిమేటెడ్ సినిమాను తీశారంట. 1993లో విడుదలైంది. ఈ వర్షన్ అప్పటిదే. కాని ఆనాటి పాత ఛాయలు కనిపించకుండా, ఎప్పటికీ కథనంలో కొత్తదనం చెక్కు చెదరకుండా తీయటమే ఇందులోని గొప్పతనంగా చెప్పుకుంటున్నారు సినీ క్రిటిక్స్. ఇందులో మరో అంశమేంటంటే, ఈ మూవీని భారతీయులు, జపనీస్ కళాకారులు సంయుక్తంగా తీశారు. 2 దేశాల కళాకారులు దాదాపుగా 450 మంది కలిసి దీన్ని తెరకెక్కించటం విశేషం. 2.5 గంటల నిడివి ఉన్న ఈ సినిమాకు 800 మిలియన్ల జపనీస్ యెన్స్ అంటే దాదాపు 46 కోట్ల రూపాయలు వెచ్చించారంట. 1990లో 46 కోట్లు అంటే ఇది భారీ బడ్జెట్ సినిమానే మరి. ఇక ఈ సినిమా తీయటానికి కూడా ఆసక్తికరమైన నేపథ్యమే ఉంది. 1983 ప్రాంతంలో డాక్టర్ బీబీ లాల్ రామాయణం జరిగిన స్థలాలు, వాటి ఆధారాలకు సంబంధించి ఓ డాక్యుమెంటరీ తీస్తున్నారు. ఆ సమయంలో జపాన్కు చెందిన యూగో సాకి అనే విద్యార్థి భారత్లోనే ఉన్నాడు. మూల భాష అయిన సంస్కృతం, హిందువుల సంప్రదాయాలు, ఆచారాలకు సంబంధించి అధ్యయనం చేస్తున్నాడు. ఆ సమయంలో బీబీలాల్ డాక్యుమెంటరీ గురించి యూగోసాకికి తెలిసింది. దీంతో ఆయన రాముడి గురించి, రామాయణం గురించి తెలుసుకుని ఎంతో ఆకర్షితుడయ్యాడంట. భారతీయ సాంప్రదాయాలకు, సంస్కృతులకు రాముడిలాంటి పురాణ పురుషులే కారణమని అర్థం చేసుకుని రామాయణం మీద సినిమా చేయాలని భావించాడు. అంతేకాదు, రాముడు దేవుడని కూడా అతను బలంగా నమ్మాడు. అందుకే తాను తీసే రామాయణాన్ని మనుషులతో కాకుండా మానవాతీతమైన ఫీలింగ్ కలిగించాలి అంటే యానిమేటెడ్ ఫార్ములానే బెటర్ అని కన్విన్స్ అయ్యాడు. మరోవైపు జపాన్లో యానిమేటెడ్ వెర్షన్స్ ను అక్కడి ప్రజలు బాగా ఆదరిస్తారు. ప్రధానంగా ఆయన టార్గెటెడ్ ఆడియన్స్ కూడా జపనీసే కనుక యానిమేటెడ్ వెర్షన్ కు మొగ్గు చూపాడంట. ఇక రామాయణాన్ని యూగోసాకి బాగా అర్థం చేసుకోవటానికి ఆ భాషలో అప్పటికే ప్రచురితమైన వేర్వేరు రచయితలు రాసిన రామాయణాలను చదివాడంట. తాను రామాయణం తీసే ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు ఆనాటి ప్రధాన పత్రికలో ఓ వ్యాసం కూడా అప్పట్లో ప్రచురితమైంది. దీంతో ఈ వార్త అప్పటి విశ్వహిందూ పరిషత్ నేతల దాకా పోయింది. వారు యూగోసాకిని తొలుత సరిగా అర్థం చేసుకోలేదంటారు.
విదేశీయులు తీసే రామాయణాల్లో అసలైన కంటెంట్ దారి తప్పుతుందని, వారు సొమ్ము చేసుకునేందుకు దురుద్దేశాలతో సినిమాలు తీస్తారని, అది కూడా యానిమేటెడ్ వెర్షన్ అనేది కించపరచటానికేనని వీహెచ్పీ నేతలు భావించారు. వారు ఢిల్లీలో ఉన్న జపాన్ ఎంబసీకి అభ్యంతరం తెలుపుతూ లేఖ రాశారు. అప్పటి ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సున్నితంగానే భావించి అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ యూగోసాకికి ఉన్న క్లారిటీ, జపాన్లో యానిమేషన్ అనేది సీరియస్ ఆర్ట్ వర్క్ అని చెప్పి అప్పటి హిందూ నేతలను ఒప్పించాడు. దీంతో వారు అభ్యంతరం చెప్పడం మానేశారట. అందువల్ల యానిమేటెడ్ వెర్షన్ కు ముందుకు వెళ్లాడు యూగోసాకి. ఈ సినిమాను జపాన్ నుంచి ప్రొడ్యూస్ చేసింది, డైరెక్షన్ చేసింది యూగోసాకి అయితే, ఇండియా నుంచి డైరెక్టర్లుగా కొయిచి ససాకి, రామ్ మోహన్ పనిచేశారు. మ్యూజిక్ వన్రాజ్ భాటియా అందించారు. తొలుత 24వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో విడుదల చేశారు. 1993లో వాంకోవర్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా విడుదలైంది. అలాగే హిందీ డబ్బింగ్ వర్షన్ కూడా 1990లోనే విడుదల చేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా 4Kలో ఇంగ్లీష్తో పాటు హిందీ డబ్బింగ్ వర్షన్ కూడా తీసుకొచ్చారు. తాజాగా విడుదలైన వర్షన్లో హిందీ, తెలుగు, తమిళ వర్షన్స్ కూడా ఉన్నాయి. విద్యార్థిగా భారత్కు చదువుకోవటానికొచ్చిన యూగోసాకి ఈ సినిమా కోసం జపాన్లో ఫండ్స్ రైజ్ చేశాడంట. సినిమా కోసం 2 దేశాల నుంచి 450 మంది ఆర్టిస్టులను రిక్రూట్ చేసుకోవటం విశేషం. రాముడు, సీత వంటి పాత్ర వేషధారణ ఎలా ఉంటుంది, వారి ముఖ కవళికలు ఎలా ఉంటాయి, వారు ధరించే కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి అనే అన్ని అంశాలను భారతీయ కళాకారులే నిర్ణయించారు. ఇందులో 5 పాటలను పొందుపరిచారు. పాటలను పీకే మిశ్రా రాశారంట. ఈ సినిమా 1990లోనే తీసింది కనుక డబ్బింగ్ కోసం ముఖ్యమైన ఆర్టిస్టుల వాయిసే వాడుకోవటం విశేషం. రాముడి పాత్రకు అరుణ్ గోవిల్, రావణుడి పాత్రకు అమరీష్ పూరి వాయిస్ ను వాడుకోవటం సరిగ్గా నప్పింది అంటున్నారు. ఇక నేపథ్య వర్ణన కోసం శత్రుఘ్న సిన్హా గొంతును ఉపయోగించుకున్నారు. దీంతో ఆయా క్యారెక్టర్ల వాయిస్ మరింత మనోరంజకంగా ఉంటూ అసలైన రామాయణ అనుభూతిని కలిగిస్తోందంట. భారత్, జపాన్ మధ్య సంబంధాలు 70 ఏళ్లకు చేరుకున్న సందర్భంగా 2022లో 4K డిజిటల్ వెర్షన్తో ఆకర్షణీయంగా రీలాంచ్ చేశారంట. ఇండియాలో జపనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ 5th ఎడిషన్లో దీన్ని లాంచ్ చేశారంట. ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆత్సుషి మాత్సువో, అసిస్టెంట్ ప్రొడ్యూసర్ కెంజీ శ్రేయోజీ మోదీని కలిసి సినిమా లేటెస్ట్ రిలీజింగ్ గురించి చెప్పారంట. ఇలా 2 దేశాల సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా అనుమానాలు, అపోహలకు తావు లేకుండా ఈ సినిమాను తెరకెక్కించటం నిజంగా ఓ తపస్సే అంటున్నారు సినీ అభిమానులు. అంతేకాదు, ఈ సినిమా ద్వారా 2 దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయని, 2 సంస్కృతులపైన ప్రజలకు మరింత అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా రామాయణాన్ని తీసి ప్రజలందరినీ మెప్పిస్తూ ఉంటే, దాదాపు 2 ఏళ్ల క్రితం ఓం రౌత్ తీసిన ఆదిపురుష్ మాత్రం అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంది. రామాయణాన్ని ఇంటర్నేషనల్ రేంజ్లో తీయాలి అనే అత్యుత్సాహంలో అసలు కథకు దూరంగా జరిగిపోయి ఓం రౌత్ అభాసుపాలవటం అందరం చూసిందే. అలాంటి చేదు అనుభవం చవిచూసిన భారతీయులు తాజాగా విడుదలైన రామాయణ ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ అనే యానిమేటెడ్ మూవీని చూసి ఎంతో రిలీఫ్ ఫీల్ అవుతున్నారంట. ఇండియన్ డైరెక్టర్ కొయిచి ససాకిని, అటు జపాన్ డైరెక్టర్ యూగోసాకిని అంతా అభినందిస్తున్నారు. మొత్తానికి కుంభమేళా సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు ఈ యానిమేటెడ్ వెర్షన్ను హృదయానికి హత్తుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.